ఏంటండి పెనం చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇవాళ అయితే దోశ అయితే వేసానండి. ఇది ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరే చెప్పాలి. ఫస్ట్ మీరే చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అయిందండి. ఇదైతే ఏ పిండి రుబ్బుకోకుండా చేసిన దోశ అండి. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకునే దోశ అండి. చూసారా, చాలా టేస్టీగా ఉండే దోశ. ఇదైతే బొంబాయి రవ్వతో చేశానండి. బొంబాయి రవ్వ అలానే కొబ్బరి, పచ్చి కొబ్బరితో చేసిన దోశలు చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. ఇవాళ అయితే 1 కప్పు బొంబాయి రవ్వతో దోశ అయితే వేస్తున్నాం అండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి అలానే బొంబాయి రవ్వతో అయితే దోశ అయితే చేస్తున్నాము. ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సింది. చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు బొంబాయి రవ్వ అలానే 1 కొబ్బరి గిన్నె అండి. ఇదైతే కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా. 1 ఈనో ప్యాకెట్ అలానే తగినంత ఉప్పు. ఏ పిండి లేకుండా, పిండి రుబ్బుకోకుండా మనమైతే ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాము. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ముందుగా బొంబాయి రవ్వ అయితే 1 కప్పు తీసుకున్నాం కదా. 1 కప్పు వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలండి. అంటే 1 కప్పుకు 1 కప్పు వేసేసి బాగా నాననివ్వాలి. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కొబ్బరి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరితో దోశ అయితే ఎలా ఉంటుందో ఏంటో తెలియదండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, యూట్యూబ్లో చూశాను ఎలా చేయాలో ఏంటో అనేది. ఇప్పుడు మనకు ఎలా దోశ వస్తుందో అయితే చూసేసి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మామూలుగా బియ్యం పిండి దోశలు అలానే పెసర దోశ ఇలా చూసి ఉంటారు. ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మనమైతే రవ్వ 1 కప్పు తీసుకున్నాం కదా, కొబ్బరి కూడా 1 కప్పు తీసుకోవాలి. ఇంకా పడుతుంది చూడండి. అంటే 1 కప్పు కొబ్బరి తీసుకున్నాం, పచ్చి కొబ్బరి. దీన్ని అయితే క్లీన్ చేసేసుకుందాము. బొంబాయి రవ్వ నానేలోపు చట్నీకి అయితే చేసేసుకుందామండి. పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొద్దిగా పల్లీలు అయితే వేయించుకుందాము. పల్లీలు బాగా వేగితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే వేయించుకోవాలి ఇలా. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసి ఇక్కడైతే హాఫ్ టమాటో అలానే హాఫ్ ఆనియను పచ్చిమిర్చి ఉన్నాయండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటో ఆనియను ఇలానే పచ్చిమిర్చి అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే టమాటో అలానే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మగ్గించుకున్నామంటే చట్నీ కోసం ఇలా చేసుకోవాలండి. పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి.
చూడండి ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి. చూడండి మగ్గాయి కదా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇదైతే చల్లారనివ్వాలి. చూడండి నీట్గా కొబ్బరి అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రవ్వ అయితే ఎలా ఉందో చూపిద్దాం. చూసారా రవ్వ అయితే బాగా నానింది చూసారా అండి. ఇప్పుడైతే ఇది మిక్సీకి వేసుకోవాలండి మనము. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఫస్ట్ అయితే రవ్వ కొద్దిగా అలానే కొబ్బరి హాఫ్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలండి. పట్టాలి. ఫస్ట్ గిన్నెలో అయితే ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొకసారి అయితే పట్టేయాలి. అదేవిధంగా ఇంకొకసారి అయితే పట్టాను. ఇలా అయితే దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. అలానే తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్ అచ్చం దోశ పిండిలాగా రెడీ అయింది కదా. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఈనో అండి, నేనైతే లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి. అలానే సాల్ట్ ఆల్రెడీ వేసేసాము. ఇది వేసేసుకొని బాగా కలిపేసుకోవడం. చూడండి ఇలా 5 మినిట్స్ ఇలానే ఉంచాలి. కొద్దిగా మొత్తం మిక్స్ కావాలి కదా. చూడండి పల్లీలు అలానే కొద్దిగా కొబ్బరి అండి ఇది వేసి ఫస్ట్ మిక్సీ పట్టాలి. ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అన్నీ వేసేయాలి. ఇలానే కొద్దిగా ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి సాల్ట్ కొద్దిగా రెడీ అయింది. ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు పల్లీ చట్నీ దోశ అయితే వేసుకోవడం. ఇప్పుడు చూడండి చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు వేసాను, కొద్దిగా జీలకర్ర ఆవాలు, అలానే ఒక ఎండుమిర్చి అండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది. అయితే దోశ వేసుకోవడమే ఆలస్యం. చూడండి ఫ్రెండ్స్ అండి. చూడండి ఫ్రెండ్స్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే దోశ పిండి ఎలా ఉందో చూసేద్దాము. చూడండి ఒకసారి అయితే దోశ వేసుకొని చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ దోశ పెన్నం అయితే బాగా వేడైంది. ఇప్పుడైతే ఇలా ఆనియన్తో తిక్కామంటే దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకున్నాము. చిన్న మంటపై పెట్టేసి దోశ అయితే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ నిదానంగా తిప్పుకోవాలి. ఎలాంటి పిండి రుబ్బుకోకుండా మనమైతే ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం. ఇలా ఆయిల్ కొద్దిగా వేసామంటే చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఎలాంటి పగుళ్ళు లేకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాము. వేసేసుకున్నాము. లో పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. దోశలో అయితే పల్లీ చట్నీ అలానే దోశ చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. దోశ అయితే
ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది. చూసారా ఎంత మెత్తగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది, అంత టేస్టీగా ఉంది. చాలా బాగుందండి. మనం రోజు చేసుకునే దోశలానే అచ్చం అలానే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.